శ్రీశైలం ప్రాజెక్టు కాడికి వలలు పట్టుకొని చేపలు పట్టేందుకు చాలా మందే పోయిరట. ఓ దిక్కు ప్రాజెక్టు గేట్లు లాబట్టి కిందికి నీళ్లు పంపుతుర్రు. అనిగానం నీళ్ళల్లో చేపలు ఎట్లా పడుతుర్రు? మరి రవ్వులు, కొర్రమట్టలు, జల్లలు, పరకలేమన్నా దొరికినాయా? చేపలు కూడా ఎదురు ఎక్కుతున్నాయా? ఇది మనం కూడా ఆడదాకా పోయి చూద్దాం పారి. చలో శ్రీశైలం. మత్స్యకార బలగం మంచిగానే బయలుదేరింది. అగో సినిమాలల్లో కదా సముద్రంలో యుద్ధం చేసేందుకు పడవలేసుకొని పోయినట్టే పోతలేరు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మస్తు మందే కదిలిండ్రు. పడవల్ల ప్రయాణం కట్టిర్రు. అందరూ కూడా అట్లా పోయి చేపల షికారి చాలు చేసిరట. అగో ఓ దిక్కు ప్రాజెక్టులున్న ఒక గేట్లకెళ్ళి నీళ్లు మంచిగానే వస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా గేట్లు పాటాకులన్నీ లావటి నీళ్లు ఇడిచిండ్రు. మరి అన్ని నీళ్ళల్లో కూడా చేపలు దొరుకుతాయని పోయినరా అంటే అందుకే పోయినట్టున్నారు. కొత్త నీళ్ళ రాకతోని కొత్త చేపలు కూడా వస్తాయి కదా. అడవుకు చేరుకోకముందే మీద మీద దొరుకుతున్నప్పుడే పట్టుకుందామని పడవలేసుకొని వెళ్ళిర్రట. ఓ దిక్కు కొత్త నీళ్ళ రాకతోని శ్రీశైలం ప్రాజెక్టుకు కొత్త కళ వచ్చింది. ఇప్పుడు కూడా చేపల షికారితోని సరికొత్త కళ సంతరించుకుంది అంటుర్రు ఈ వీడియో చూసినోళ్ళు.